ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హరీష్ రావుపై కేంద్రీకృత ఆరోపణలు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నందున మాత్రమే హరీష్ రావు ప్రజా సమస్యలను గుర్తు చేసుకుని హడావిడి చేస్తున్నారని, నిజానికి నగర ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఈ హడావిడి జరుగుతోందని విమర్శించారు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ సమీపంలో హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నానా హడావిడి నిర్వహించారని పేర్కొన్నారు. అధునాతనమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య పరికరాలను సమకూర్చేటువంటి క్రమంలో కాస్త ఆలస్యం జరిగేటువంటి సందర్భం, దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి సందర్భం ప్రభుత్వం ఉంటూ, మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. ఇప్పటికీ ఆసుపత్రులు అన్ని కూడా 90% నిర్మాణాలు పూర్తి కాబట్టి నేను ఒకటి సూటిగా అడుగుతాను హరీశ్రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతాం. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూమి పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం, పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. మీ అయాంలో గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిరు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో పీఎం సేతు పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పీఎం సేతు పథకం విద్య, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, యువతకు ఆధునిక విద్యా వనరులు, నైపుణ్య శిక్షణ అవకాశాలు అందించడమే ఈ పథక లక్ష్యమని వివరించారు. और जब ये स्किल, ये नॉलेज देश की आवश्यकताओं से जुड़ जाती है, देश की जरूरतों को पूरा करने से जुड़ जाती है, तो इनकी ताकत कई गुना बढ़ जाती है। आज 21वीं सदी की मांग है कि हम देश की जरूरतों को ध्यान में रखते हुए लोकल टैलेंट, लोकल रिसोर्सेज, लोकल स्किल्स और लोकल नॉलेज को तेजी से आगे बढ़ाएं। और इसमें हमारी हजारों ITIs की बहुत बड़ी भूमिका है। आज इन ITIs में करीब 170 ट्रेड्स में हमारे नौजवानों को ट्रेनिंग दी जा रही है। बीते 11 सालों में 1.5 करोड़ से ज्यादा नौजवान इन ट्रेड्स में प्रशिक्षित हो चुके हैं. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల జీవో తెచ్చినప్పటి విధానం తప్పుదారిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులతో కలిసి కోర్టులో కేసులు పెట్టించారని విమర్శించారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ జీవో చెల్లదని తెలిసి ఉండడం అయినా రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చూసుకుంటామన్నారు, మీ అనుచరులే జీవో రాకముందే కోర్టులేసింది, జీవో వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులేసింది. హైకోర్టు క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చినా 8 లోపల మీరు ఇచ్చినా మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది, మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది. కానీ మీరు ముందుకు పోయినరు. మీరు 9th నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 9th అక్టోబర్ నుంచి. అంటే మీరు 8th వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత, చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత, అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లవని చెప్పి మీరు చూసిన తర్వాత ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటారంటే జీవో ఇచ్చినాము కోర్టుకు పోయినారు మేమేం చేయాలని అనుకుంటారేమో. ఈ జీవో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా, మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి, ఈ జీవో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా? ఏ ముఖ్యమంత్రికి తెలియదు, మీకొక్కరికే తెలిసిందా? మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జీవో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిర్రని చెప్పి మీకు తెలియదా? బీహార్లో కొట్టేసిండ్రు, మహారాష్ట్రలో కొట్టేసిండ్రు, మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు, కర్ణాటకలో కొట్టేసిండ్రు, తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, దయచేసి ఇది
ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల. ఇది చాలా మోసపూరితమైనటువంటి ఎలక్షన్ ఇది మిత్రులారా. మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత తెలుసా 2022 అంటే 2020 నుంచి 21-22 వరకు ఈ జీవో ద్వారా జెడ్పీటీసీలై జిల్లా పరిషత్ చైర్మన్లై 2 సంవత్సరాలు చేసిండ్రు. ఈ జియో ఇష్యూ అయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే ఇది పాస్ అయినట్లు కాదు, కేసు నడుస్తూ ఉంది, అడ్మిషన్ తీసుకొని కేసు నడుస్తుంది. తర్వాత సుప్రీంకోర్టులో వేసిండ్రు. సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది, ఇది చెల్లదు, ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే, డీమ్ టు రిమూవల్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూవల్ చేసింది. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ జీవో ద్వారా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొత్తం అందరినీ కూడా దింపేసింది. అంటే దింపేసిన తర్వాత వాళ్ళ జీతభత్యాలు కూడా వాపసు తీసుకుంటారు, రికవర్ చేస్తారు. ఇలా కష్టపడి పట్టణాల్లో త్రాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. అమృత్ 2.0 పథకం కింద 10,250 కోట్లతో 281 ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రాజెక్టులని చామ్ మోడల్ కింద అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రణాళిక ట్రాన్స్ 1-2లో రాయితీ హైబ్రిడ్ యాన్యుటీ కింద ఆమోదించబడింది. చామ్ మోడల్ కింద 281 పనుల్ని అమృత్ 2 కింద ఏదైతే ఉన్నాయో ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. చామ్ మోడల్ కింద కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది సూచనలు చేశారు. సూచనలు ఏంటంటే 2024-2025 ఎస్ఎస్ఆర్ ప్రకారం ఈ పనులన్నిటి కూడా 10,250 కోట్ల పనులన్నింటి కూడా ఎస్టిమేట్ ప్రిపేర్ చేయబడింది. 2025-2026 ఎస్ఎస్ఆర్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరటం జరిగింది. ఈ 2.5% ఏదైతే ఈఎండి ఉంటుందో సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్ కి అగ్రిమెంట్ చేసే సమయంలో తీసుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా మామూలు నార్మల్ టెండర్ సిస్టమ్ లో, కాంట్రాక్ట్ సిస్టమ్ లో 7.5% సెక్యూరిటీ డిపాజిట్ కింద హోల్డ్ చేస్తారు ప్రతి పేమెంట్ లో కూడా. బిడ్డర్సే 40-60% వరకు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి ఈ 7.5% రద్దు చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైతే ఏపీయుఎఫ్ఐడిసి ఈ సంస్థ ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ని 2,756.67 కోట్లు బదులు 2,980.9 కోట్లు కన్సెషనరీ సపోర్ట్ కింద పెంచమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కూడా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 60% కన్సెషనరీస్, 40% అథారిటీ బేర్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. విశాఖ ఎంపీ భరత్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి జరగడం వైసీపీకి ఇష్టం లేదని భరత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల్లో అనుమానాలు రేకెత్తించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. క్యాబినెట్ క్లియరెన్స్ అయిపోవాలి, ల్యాండ్ అలొకేషన్ అయిపోవాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టేయాలి, ఇక్కడ ఉద్యోగులు కూడా వచ్చేసి స్థిరపడిపోతే ఉద్యోగులు వచ్చేసిన తర్వాత వైసీపీ దీన్ని ఏమీ అడ్డుకోలేరనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇది జరగడం వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ వచ్చే పెట్టుబడులను ఎట్లా అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకూడదు, ప్రాజెక్టు ముందుకెళ్ళిపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, అందరు చైతన్యపడతారు అనేది వైసీపీకి భయం. ప్రజలు ఎదగడం వైసీపీ పార్టీకి ఇష్టం లే. ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అభివృద్ధి జరగడం వైసీపీ నాయకులకి ఎవరికి ఇష్టం లేదనుకుంటా. మీరే ప్రజలే వాళ్ళని చీ కొడుతూ ఉంటే వాళ్ళకి కొంతైనా బుద్ధి వస్తుందని నేను కోరుకుంటున్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంలో ఆనందం నెలకొంది. ఆయన కూతురు శ్రీజ అమెరికాలో వివాహ బంధంతో ఒకటయ్యారు. సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఆ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ప్రసిద్ధ వేడుకల వేదికలో జరిగిన ఈ వివాహానికి తెలుగు సమాజానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. తణుకు ప్రాంతం మన ప్రాంతమే. మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారి వైఫ్ మేమే ప్రత్యేకంగా ఇక్కడికి రావటం, ఈ దేవాలయంలో వివాహం జరుపుకోవటం మాకు చాలా సంతోషం. వాళ్ళిద్దరూ సుఖశాంతులతో అమెరికాలో చాలా చక్కగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, ఒక డాక్టర్, ఒక
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాంబినేషన్ ఇప్పుడు లేటెస్ట్ కాంబినేషన్. ఇదివరకు డాక్టర్ అయితే బిజీ అయిపోయి ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా సంతోషం. మా శ్రీజ అండ్ జాస్తి హర్ష ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలని అనుకుని మాకు కబురు చేశారు. మేము కూడా వచ్చి వారిని ఆశీర్వదించేదానికి కార్యక్రమం చేసాం. నిజానికి హర్ష ఫాదర్ మదర్ రావాలి, వాళ్ళు పాపం 3 సార్లు ట్రై చేశారు వీసా కోసం, 3 సార్లు రిజెక్ట్ అయింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఫాదరు మదరు ప్రజెన్స్ లేకోకుండా ఇవాళ పెళ్లి జరిగింది. సరే కొన్ని సంఘటనలు మనం వాటిని తప్పించలేము, ఆ విధంగా జరిగింది. పాపం వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ ఉండి వీడియో లైవ్లో ఆస్వాదిస్తున్నారు. మళ్ళా ఎప్పుడో ఇండియా వస్తారు, ఘనంగా అందరిని పిలిచి నా కొడుకుని నా కూతుర్ని అదేవిధంగా అల్లుడిని ఇద్దరిని రిసెప్షన్ లాగా పెట్టి, అది 2 సంవత్సరాలకు వస్తారా 3 సంవత్సరాలకు వస్తారా ఓ కెనాట్ సే, ఇప్పుడు వస్తే అప్పుడు చాలా ఘనంగా చేసి అందరికీ పరిచయం చేస్తాను ఇండియాలో ఉండే వాళ్ళందరికీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విష్ణు మా బంధువు విష్ణు సెయింట్ లూయిస్లో ఉంటాడు. నా వీడియోలు చూసి ఆయన వైఫ్ అందరూ వచ్చారు. వస్తా వాళ్ళ దొడ్లో సొరకాయలు బండి అంట, సొరకాయలు ఇంకేవో అన్ని కాయలు తీసుకొచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి వండుకోవటం వల్ల ఎట్లా రాయల్ రెడ్డి సార్ ఆసుపత్రి ప్రారంభం ఆలస్యం అవుతోందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆసుపత్రి పూర్తి కాలేదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ నుంచి డిజైన్లు, టెండర్లు, 6 అంతస్తుల భవన నిర్మాణం వరకు పూర్తి చేశామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 5 ఫ్లోర్లు మాత్రమే వేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే టిమ్స్ ఆసుపత్రి గత ఏడాదికే ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్ లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిర్ లో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతూ ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్ తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తి కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాలు
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరనుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని రూపొందించిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలని వాటిని పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ కి ఈ రోజున 15,000 జమ చేస్తూ దాదాపు 3 లక్షలు ఇంకా సరిగ్గా చెప్పాలి 2,90,000 మందికి ఈ ఆటో డ్రైవర్ సేవల పథకం ద్వారా లబ్ధి చేకూరుండగా మీ అందరి కోసం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 436 కోట్ల భారాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆనందంగా మోస్తుంది. అంటే మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ఈ ప్రభుత్వం. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించడమే కుటుంబ ప్రభుత్వం లక్ష్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాగ్దానాలను కార్యరూపం దాల్చుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కుటుంబ ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఆటో డ్రైవర్ల అకౌంట్లో ప్రతి వ్యక్తికి 15,000 జమ చేయనుందని నారా లోకేష్ తెలిపారు. ఆటో డ్రైవర్లు ఊరుగా పట్టణాల్లో ప్రజా అవసరాలకు ముఖ్యమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వారి ఆర్థిక సమస్యలను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. డ్రైవర్ల రుణాలను తీర్చిదిద్దేందుకు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. స్కూల్కి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చేది మా ఆటో డ్రైవర్లు. అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే అంబులెన్స్ లాగా మారి ఆసుపత్రులు కూడా తీసుకెళ్లేది మా ఆటో డ్రైవర్లు. పనికి కానీ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా ఫీడర్ వెహికలే మన ఆటో. మీరు ఆటో తోలి ప్రజలకి మెరుగైన సేవ చేస్తున్నారు కనుకనే మీ రుణం తీర్చుకునేదానికి ప్రభుత్వం ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అన్న పథకాన్ని మేము రూపొందిస్తాం జరిగింది. కార్మికులు, డ్రైవర్లు తమ వాహనాలు పూజలు చేసుకుంటారు దసరా పండగప్పుడు. దసరా పండగ అయిన కరెక్ట్గా 3 రోజుల్లోనే ఈరోజు ఆటో డ్రైవర్ల అకౌంట్లో 15,000 రూపాయలు ప్రభుత్వం అందజేయబోతుంది. సుమారుగా 3 లక్షల మంది డ్రైవర్లకి ఈ కార్యక్రమం వర్తిస్తుంది. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ కల్తీ మద్యం తయారీ బయటపడింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో స్పిరిట్ రసాయనాలతో బ్రాండెడ్ మద్యం తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ దర్యాప్తులో తేలింది. వీరు తయారు చేసిన మద్యం సీసాలను పాల వ్యాన్లో దాచిపెట్టి బెల్ట్ షాప్ రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్సు. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్లన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు.
లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ PTM మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్లా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మెన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు, ఏదైనా అగ్రిమెంట్ ఉందా, మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్, క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త న్యాయ చట్టాల ద్వారా రాబోయే కాలంలో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, వేగవంతమైన న్యాయం సాధ్యమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పెట్టుకుని చట్టాలు రూపొందించారని తెలిపారు. इसलिए भारतीय न्याय संहिता लेके आई, ये फर्क आपको समझना पड़ेगा. ये बड़ा काम था, छोटा काम नहीं था. 1 जुलाई 2024 से न्यू क्रिमिनल जस्टिस सिस्टम में ये मेजर चेंज है. आप इसको अभी इतना महसूस नहीं करोगे, लेकिन 2-3 साल के बाद बहुत महसूस करोगे. आपको ईज ऑफ लिविंग का पार्ट है ये. గత 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క అనేక రకాల మార్పులు చట్టాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక చట్టాలను వరుసగా ఒక్కొక్క మినిస్ట్రీ మార్చుకుంటూ వస్తాం. ఇప్పటికీ చాలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలే అమలు జరుగుతా ఉన్నాయి. వాటిని సమూలంగా మార్పు చేసి వర్తమాన ఏలూరులోని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు, కూటమి ప్రభుత్వం మంచి పరిపాలనతో పాటు ప్రతి కుటుంబానికి మేలు చేసే పనులు చేస్తోందని, స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోకూడదని వారి బలహీనతలు దృష్టిలో పెట్టుకుని పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కూడా మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్పందించి తప్పకుండా వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఒక కార్యక్రమం తీసుకొద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నారు. ఆటో సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను, 15,000 రూపాయల ద్వారా ఏంటి మనకి లబ్ధని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్లో మీకు ఒక పర్టికులర్గా గుర్తింపు వచ్చింది. మనకి ఏలూరు నగరంలోనే 1880 మందికి 2,68,00,000 రూపాయలు ఈ రోజున ఈ 15,000 రూపాయల పథకం ద్వారా వాళ్ళకి అర్హత దొరుకుతోంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారంగా 10,655 ఆటో డ్రైవర్లకి మనం 15,000 రూపాయల చొప్పున దాదాపు 16 కోట్ల రూపాయలు మనం ఏలూరు జిల్లాలో ఈ రోజున అందిస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం, దసరా కానుకగా అది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి 4,435 కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఒక విఫలమైన రాజకీయ విశ్లేషకుడని, రాజకీయ నాయకుడని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశంలో తనకంటే తెలివైన వ్యక్తి ఎవరూ లేరని భావిస్తూ తానే గొప్పరునని ప్రశాంత్ కిషోర్ ఊహించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయనను ఒక నాయకునిగా చూసే పరిస్థితి లేనప్పుడు ఆ ప్రజల దృష్టిని ఆయన సైడ్ మళ్లించడానికి బీహార్ సెంటిమెంట్ ను వాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గారు వారి డిఎన్ఏని ఏదో తక్కువ అంచనా వేసి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడుతూ వస్తుంది. ఇది కేవలం ఆయన పార్టీ మనుగడ కోసం, బీహార్ ఎన్నికల కోసమే చేస్తుండు తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఆల్రెడీ ఒక ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్టు, ఇప్పుడు ఫెయిల్డ్ పొలిటీషియన్ కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.